మంది మావోయిస్టు మృతి చెందారు. దాంట్లో ఒక పేరు పొందిన చాలా హార్డ్ కోర్ మావోయిస్ట్ మంగుడు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం అడిషనల్ ఎస్పీ సుక్మా ఎవరైతే ఉన్నారో ఆకాష్ గిరేపుంజే ఆయనకు మావోయిస్టులు ఒక అంబుష్ లో హతమార్చారు. అయితే ఆ సంఘటనలో ఉన్న అందరు మావోయిస్టులు ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. చాలా ఇంకా హార్డ్ కోర్ మావోయిస్టులు దాంట్లో ఉన్నారని అంటున్నారు, ఇంకా గుర్తుపట్టలేదు. అక్కడ AK-47 ఇన్సాస్ అలాంటి ఆటోమేటిక్ వెపన్స్ కూడా రికవర్ చేశారు. ఇప్పుడు కూడా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఆ ప్రాంతంలో సంఘటన స్థలం పైన ఉన్నారు. చాలా పెద్ద అడవి ప్రాంతం ఉంది. మనం చూస్తే March 26 టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కు తగినట్టే సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహరచనగా పకడ్బందీతో మావోయిస్టుల పైన పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో చాలా సక్సెస్ జరుగుతుంది. ఇవాళ జరిగిన పెద్ద సంఘటన దాంతో మావోయిస్ట్ మూవ్మెంట్ కు ఒక చాలా పెద్ద ఎదురు దెబ్బ కలిగిందని మనం అనొచ్చు. తివారీ, మంగళకు సంబంధించి గతంలో ట్రాక్ రికార్డులు ఏమున్నాయి? అతనిపైన రివార్డులు ఏమైనా ఉన్నాయా? అతని పైన కొన్ని లక్షల రివార్డ్స్ ఉన్నాయి. చాలా పెద్ద హార్డ్ కోర్ మావోయిస్ట్ అని అతని కోంటా ఏరియాలో అతని చాలా ఒక భయం, ఆయన పేరుతోటే చాలా ఇది ఉంది, టెర్రర్ ఉంది ఒకటి ఆ ప్రాంతంలో. సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన కొన్ని దాడుల్లో అతను పాల్గొన్నాడు. అతని నేతృత్వంలో జరిగింది. అడిషనల్ ఎస్పీ సుక్మా ఆకాష్ గిరేపుంజేకు ఏదైతే పోయిన సంవత్సరం మావోయిస్టులు హతమార్చారు అది కూడా మంగుడు నేతృత్వంలోనే జరిగిందని అంటున్నారు. అయితే ఈ సంఘటన తోటి మంగుడు అనే ఒక ఏదైతే టెర్రర్ ఉందేనో ఆ టెర్రర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు మనం అనుకోవచ్చు. తివారీ, ఈ బీజాపూర్ ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు? అది ఇంకా 2 మావోయిస్టులు మృతి చెందారని అంటున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. కొంచెం సమయం తర్వాత మనం దాంట్లో ఇంకా ఏం డీటెయిల్స్ అప్డేట్ ఉన్నాయో చెప్పగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు తివారీ.